అందరికీ నమస్కారం అండి. ప్రతి పండక్కి పూజ చేసినట్టు ప్రతి వీడియోకి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తూనే ఉన్నాం. అందరూ వీడియోని చూసి నవ్వుకొని వెళ్ళిపోతున్నారు, కానీ ఆ నవ్వు వెనుకున్న కష్టాన్ని గుర్తించి సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు కడుపుబ్బా నవ్వేలాగా కామెడీ సీన్స్ రాస్తున్నాం, కన్నీళ్లు పెట్టుకునేలాగా ఎమోషన్ సీన్స్ పెడుతున్నాం, కన్నులు విందులుగా ఉండే ఎంటర్టైన్మెంట్ లవ్ ట్రాకులతో మీ ముందుకు వస్తూనే ఉన్నాం. మంచి మంచి కాన్సెప్టులతో పెద్ద పెద్ద వీడియోలు చేస్తున్నా పెద్ద మనసు చేసుకొని మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మాలాంటి యూట్యూబర్లందరికీ మీలాంటి సబ్స్క్రైబర్స్ తోడు కావాలండి. మీ తోడు మాకుంటే ఈ యూట్యూబ్ నీడలో ఇంకా ఎన్నో మంచి వీడియోలు చేస్తాం. కాబట్టి వెంటనే మన ఫ్యామిలీ మోజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి లైక్ కొట్టి హైప్ని ఇంకా గట్టిగా కొట్టి మీ ఒపీనియన్ని కామెంట్ పెట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్లు కొట్టి మన ఫ్యామిలీ మోజీ ఛానల్ని ఫుల్గా సపోర్ట్ చేయండి. ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది, ఎన్నటికీ మాయని మరక నీదే నీది. ఈ సబ్బు ఈ పీచు నేను తోమలేనే, ఈ నురుగు ఆ పెరుగు నేను కడగలేనే. ఏరా పాటలు మాత్రం అవుతున్నాయి, పనులు అవుతున్నాయా లేదా? అవుతున్నాయే. సెలవంటే చాలు నిలువున పనులకు ముంచేస్తావు. అయినా నువ్వు రోజులో చేసేది 2 వంటలే కదే, దానికి ఆ ఊరంతా పెంటేసినట్టు ఇన్ని గిన్నెలు ఎలా పడ్డాయే? తరగడానికి ఒకటి, వండడానికి ఒకటి, వండింది వడ్డించడానికి ఒకటి, వడ్డించింది తినడానికి ఒకటి, తిన్నాక మిగిలింది దాచడానికి ఒకటి, దాచింది పాడైపోయాక పడేయడానికి ఇంకొకటి. అన్నిటికీ ఒకటే వాడచ్చు కదే. అప్పుడు రోగాలు ఊరికే రావు. ఇప్పుడు మాత్రం ఊరేగింపుగా వస్తున్నాయా ఏంటి? మాట్లాపి పని చూడరా, సబ్బారిపోతే కడగడానికి కష్టమవుతుంది. అంతులేని గిన్నెలుతో మడమే బ్రతుకా, మంచి నీళ్లు చాలక చెమటతో నేనే పొద్దున్నుంచి కడుగుతున్నా. రుద్ది రుద్ది చేతులు అరిగే, తోమి తోమి సబ్బే కరిగే, అయినా కానీ గిన్నెలు అవలే నా వల్ల కాదులే. ఇదిగో ఈ చింతపండు తీసుకొని ఆ రాగి గిన్నెలన్నిటినీ కడుగు, తెల్లగా వస్తాయి. వాటిని కాదే, నన్ను కడుగు. ఎండకెండిపోయి వాడిపోతున్నాను. ఆడపిల్లలాగా అందం గురించి బాధ ఎందుకురా నీకు? ఏ ఆడోళ్ళకి అందం మీద ప్రేమ ఉండాలా? మాకుండకూడదా? మగాడు ఇంటి గురించి, సంసారం గురించి, సంపాదన గురించి ఆలోచించాలి. ఎప్పుడైతే సోకుల గురించి ఎక్కువ ఆలోచిస్తామో అప్పుడే సగం జీవితం సాగర సంగమంలో కలిసిపోతుంది. అమ్మా సబ్బు అయిపోయిందే, ఇంకోటి తీసుకురా. ఇప్పటికే 2 సబ్బులు అవగొట్టేశావురా. ఏంటి 2 సబ్బులు అవగొట్టేశాడా? ఏరా సబ్బుతో గిన్నెలు గడుగుతున్నావా లేకపోతే గిన్నెలతో సబ్బులు గడుగుతున్నావా? మరి సబ్బు గాలి మిఠాయిలాగుంటే నన్ను ఏం చేయమంటారు నాన్నగారు? ఇలా నీళ్లు పడగానే అలా కరిగిపోతుంది. అదంతా నాకు తెలీదు. ఏమేవ్ గుర్తుపెట్టుకో, ఈ వారం రోజులు వీడి సబ్బెట్టి స్నానం చేయకూడదు. ఎంత బాగా వంట చేసినా కరేపాకు లేకపోతే మైసూర్ పాకు కూడా బాగుండదు. ఎంతైనా పక్కింటి కరేపాకు చెట్లు ఉండే రుచే వేరు. అబ్బా చెట్టు బాగా ఏపుగా ఎదిగింది, అందినంత కోసేసుకుందాం. అబ్బా ఈ కరేపాకుతో పాకిస్తాన్ మీద కూడా యుద్ధం చేసేయచ్చు, అంత బాగుంది. పట్టపగలే పెరట్లో దొంగ ఎలాగైనా పట్టేసుకొని మా నాన్న దగ్గర పేరు తెచ్చుకోవాలి. దొంగ దొంగ దొంగ. నాన్నగారు దొంగను పట్టుకున్నాను. అక్కయ్య గారు మీరా? మీరేంటక్కయ్య చాటుగా పెరట్లోకి వచ్చారు? దర్జాగా మా ఇంట్లో నుంచే రావచ్చు కదా. దొంగగా రావాలనుకున్న వాళ్ళు దొంగగానే వస్తారు.
దర్జాగా ఎందుకు వస్తారే అమ్మా? రేయ్ నువ్వు నోరుమై. ఇంతకీ ఏ పని మీద వచ్చావమ్మా? జీడిపప్పు ఉప్మా చేయవే అన్నాడు మా ఆయన. జీడిపప్పులు ఉన్నాయి కానీ కరివేపాకు లేకపోతే మీ పెరట్లో తెంపుకుందాం అని వచ్చాను. తెంపుకోవాలంటే అడిగి రావాలి కానీ ఇలా అనుమానంగా శాలువాలు కప్పుకొని రాకూడదు. ఆల్రెడీ స్టవ్ మీద తాలింపు పెట్టేసి వచ్చాను. అది మాడిపోతుందనే బెంగతో పరిగెత్తుకుంటూ పెరట్లోకి వచ్చేసాను. లేకపోతే మీ అనుమతి లేకుండా మీ పెరట్లో ఆకుల మీద నేను చెయ్యేస్తానా? అయ్యో, కరివేపాకులో ఏముందక్కయ్యా? నీకెంత కావాలంటే అంత కోసుకో. అంతేకాదు, పెరట్లో నీకేం కావాలన్నా మొహమాటం లేకుండా వచ్చి తీసుకెళ్ళు. ఇదిగో అబ్బాయి, పక్కింటోళ్ళ మీద అభిమానం ఉండాలి, అనుమానం ఉండకూడదు. మీకు కూడా ఆంటీ, ఇంట్లో జీడిపప్పులే కాదు కరివేపాకు కూడా ఉండాలి. కూర్చో అక్కయ్య, టీ తాగేసి వెళ్దావు కానీ. ఫ్రీగా ఆకులు తెంపుకునిందే కాకుండా ఉచితంగా టీ నీళ్ళు కూడా ఇవ్వాలా ఈవిడికి? నువ్వు ఊరుకోరా, ఎండాకాలం కదా, నిమిషం గాలాడకపోయినా ప్రాణం పోయినట్టు ఉంటుంది. రే చంటి, ఆంటీకి ఫ్యాన్ అయ్యి. వేసవికాలం వచ్చేసింది, ఇంటికి ఇన్వర్టర్ కొందామే అన్నాడు మా ఆయన. కానీ నేనే ఇంట్లో పిల్లలు లేరు కదా, ఇప్పుడు ఇన్వర్టర్ ఎందుకు అన్నాను. కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదన్నట్టు ఈ వేసవికాలంలో ఏదైనా కొందామనే ఆలోచన వస్తే అస్సలు ఆగదు. అందుకే టేబుల్ ఫ్యాన్ కొనడానికి వెళ్ళాడు మా ఆయన. ఈ ఫ్యాన్లు గట్రా ఇంట్లో ఉంటాయి, వంటింట్లో ఏముంటాయి? అదే టేబుల్ ఫ్యాన్ అనుకో, నేను ఎక్కడుంటే అక్కడ తీసుకెళ్ళిపోవచ్చు. ఎలాగో ఇంట్లో ఎక్స్టెన్షన్ బాక్స్ ఖాళీగానే పడుంది. చాలా మంచి పని చేశారు అక్కయ్య. ఇంట్లో పిల్లలు లేనప్పుడు ఖర్చులు ఎందుకు చెప్పండి. అందుకే సంసారంలో సారం మొత్తం నాదే అంటాడు మా ఆయన. అవును, మీ వంటగదిలో కిటికీ కూడా లేదనుకుంటాను పాపం. అక్కయ్య గారికి చాలా కష్టమైపోతూ ఉంటుంది. అసలే మా ఆడళ్ళ పనంతా వంటగదిలోనే ఉంటుంది, కానీ వంటగదిలో మాత్రం పని తప్ప ఇంకేం ఉండదు. నేను పని చేస్తున్నంతసేపు విసనకర్రతో విసురుతానే అంటాడు మా ఆయన. ఇలా 2 నిమిషాలు విసరగానే అలా నొప్పితో కుయ్యో మొర్రో అని పరుగులు తీస్తారు. ఇప్పుడు నా కోసమే టేబుల్ ఫ్యాన్ కొంటున్నారు. మీకు కూడా వీలైతే ఒకటి కొనేసుకోండి, పడుంటది. ఆంటీ గారు, మీ ఆయన గారు, అదే అంకుల్ గారు ఏం చేస్తుంటారు? నన్ను ప్రేమిస్తూ ఉంటారు. నేను అడిగింది బ్రతకడానికి ఏం చేస్తుంటారు అని. నేను వండింది తింటూ ఉంటారు. అయితే ఎప్పుడోనే పోవాలిగా. పోనీ ఈ 2 గ్యాప్లో ఇంకేం చేస్తుంటారు? నన్ను ఇంకా ఎంత బాగా చూసుకోవాలా అని ఆలోచిస్తూ ఉంటారు. సరెండర్ అయిపోయారనమాట. ఆ, మిమ్మల్ని చాలా శ్రద్ధగా చూసుకుంటున్నారు అంటున్నాను. మరే వెళ్ళొస్తానక్కయ్యా. చూసారా నాన్నగారు, ఒకవైపేమో వాళ్ళ ఆయన మీద ప్రేమ చూపిస్తూనే ఇంకోవైపు మన ఇంట్లో ఏమేం లేవో వేలెత్తి చూపిస్తుంది. ప్రేమిస్తూ ఉంటాడంట. మిగతా వాళ్ళు ఏమైనా వడ్డీకి ఇస్తున్నారా? అందరి భర్తలు వాళ్ళ భార్యల్ని ప్రేమిస్తూనే కదా ఉంటారు. ఏదో భూమండలంలో లేని భర్త ఈవిడికి ఒకదానికి దొరికేసినట్టు బిల్డప్ ఒకటి. పెద్దవాళ్ళ గురించి అలా మాట్లాడకూడదురా. ఎవడ్రా ఈడు? జాతరలో జామకాయలు అమ్ముకునే వాళ్ళ ఉన్నాడు. సరిగ్గా చూడరా చెంటి, సరిగ్గా చూసినా సాగదీసి చూసినా అలానే ఉన్నాడు. ఎవడీడు? మన సీను వాళ్ళ చుట్టమా? కాదురా, నేనే. వావ్, నువ్వేనా? అద్దాలు పెట్టుకుని వస్తే ఎవడో అందగాడు వచ్చాడు అనుకున్నాను. ఈ అనపకాయ మొగం కూడా అనుకోలేదు. నన్ను అనపకాయ అంటావారా? ఓని చిక్కుడుకాయ అంటాను. చిక్కేముంది? నా కొత్త సన్ గ్లాసెస్ చూపిద్దామని వస్తే సన్ లేని టైంలో కూడా సన్ స్ట్రోక్ తగిలినట్టు ఇంత అవమానిస్తారా? అభిమానం ఏముందిరా, అవసరం ఉన్నాడు ఎవడైనా చూపిస్తాడు. అదే అవమానం ఇలా అతుక్కొని తిరిగే ఫ్రెండే చూపిస్తాడు.
ఇక నీ సన్ గ్లాసెస్ విషయానికి వస్తే సంతలో 4 కొనగలను నేను. చాలా కాస్ట్లీగా ఉన్నాయి రాచెంటి. డూప్ అన్నీ ఎలానే ఉంటాయరా. ఎప్పుడు బ్రాండ్ చూడాలి. రీబాన్ గ్లాసులు రా ఇవి. ఏంటి రీబానా? సారీ రా సీను, ఏదో రిబ్బన్ గ్లాసులు అనుకున్నాను. రీబాన్ గ్లాసులు అని తెలీదు. ఎప్పుడైనా చూసిన మొగం అయితే కదా తెలియడానికి. దాందే ముందురా, ఇలా ఇచ్చావనుకో చూసి నీకు అలా ఇచ్చేస్తాను. ఇంత అవమానం తర్వాత కూడానా? సచ్చినా ఇవ్వను. అయితే చచ్చిపో. ఏంటి? ఆహా ఏం లేదురా, నాకు అద్దాల కంటే కూడా నువ్వే ఇంపార్టెంట్ అంటున్నాను. ఒరే సీను, నాకెందుకో డౌట్గా ఉందిరా, ఒకసారి ఇవ్వు చూసిస్తాను. అక్కర్లేదు. మొన్న ఇలానే మా పక్కింటోడు ఆన్లైన్లో కొని మోసపోయాడు. అవునా? అవును, అందుకే నేను క్వాలిటీ చెక్ చేస్తాను. ఇవ్వు. నువ్వు క్వాలిటీ చెక్, కుళ్ళిపోయిన చెక్ ఏం చేయనక్కర్లేదు. ఇది నేను డైరెక్ట్గానే కొనుక్కున్నాను. అయినా అన్నిసార్లు చేతులు మారిస్తే దీని మీద గీతలు పడతాయి. త్వరగా పాతది అయిపోగలదు. ఏంట్రా అలా ఉన్నావు? ఏం లేదు నాన్నగారు. మరి చిరాగ్గా కనిపిస్తున్నావు. ఉండదా మరి? ఆ సీనుగాడు కొత్తగా సన్ గ్లాసెస్ కొనుక్కున్నాడు. ఇలా ఇవ్వరా చూసిస్తాను అంటే ఏదో చంద్రమండలం నుండి తెచ్చినట్టు చెల్లరైపోతున్నాడు. ఆ మాత్రం నేను కొనుక్కోలేనా? మీరు నాకు కొనివ్వలేరా? 100 రూపాయలు కొని 100 మాటలు మాట్లాడుతున్నాడు. పోన్లేరా, ఆడి సరదాలో ఆడున్నాడు. అందరి సరదాల్లో అందరూ ఉన్నారు, కానీ మనం మాత్రం సరదాలన్నీ సాపులో చుట్టేసి అటక మీదకి ఇసిరి పారేశాం. ఆ సరదాలన్నీ అందుకోవాలని ఆశ ఉంటుంది, కానీ అందుకోవడానికి నిచ్చెన మాత్రం ఉండదు. మా ఇంటికి టేబుల్ ఫ్యాన్ వచ్చేసింది. ఈరా ఏంటక్కడా? పెద్దమ్మ వాళ్ళ ఇంటికి టేబుల్ ఫ్యాన్ వచ్చిందే. హో అవునా? నాన్నగారు, ఫ్రెండ్ దగ్గర సన్ గ్లాసెస్ చూస్తేనే నా ఆశ ఆకాశం వరకు ఎగిరింది. మరి పొద్దున ఆంటీ మాటలు విన్న తర్వాత అమ్మ ఆశ అంతరిక్షం వరకు వెళ్లకుండా ఉండింటుందా? ఆంటీ చెప్పింది కూడా నిజమే. ఫ్యాను హాల్లో ఉంటుంది, బెడ్రూమ్లో ఉంటుంది, కానీ అమ్మ పనిచేసే ఏ ఒక్క చోటు కూడా ఫ్యాన్ ఉండదు. వంటగదిలో, వాకిట్లో, పెరట్లో, ఎక్కడైనా సరే అమ్మకి ఇంత గాలి కూడా ఆడదు. మనం చల్లగా ఉండి అమ్మని చెమటకు వదిలేస్తున్నాం నాన్నగారు. ఏం చేద్దామంటావురా మరి? అయితే అమ్మ కోసం టేబుల్ ఫ్యాన్ కొందాం నాన్నగారు, విత్ ఎక్స్టెన్షన్ బాక్స్. అప్పుడు అమ్మ ఎక్కడున్నా హ్యాపీగా ఫ్యాన్ వేసుకుని ఉంటది. ఇప్పటికిప్పుడు ఫ్యాన్ అంటే కష్టం రా. మరి ఎప్పటికి ఈజీనో చెప్పండి. ఇబ్బందులు ఎప్పుడూ ఉంటాయి నాన్నగారు, కానీ అవసరం ఉన్నప్పుడే ఉంటాయి. సరే అయితే వెళ్ళి తయారైరా, బయటికి వెళ్దాం. ఇదిగో ఆ ఫిట్టింగ్లన్నీ జాగ్రత్తగా చూడు. ఏం కావాలండి? ఫ్యాను ఫిట్టింగ్ ఇచ్చేయమంటారా? కాదండి, ఫ్యాన్ కొనడానికి వచ్చాను. ఓహో, ఏం ఫ్యాన్ కావాలి? టేబుల్ ఫ్యాన్. ఇదిగో ఇది చూడండి, నిషా కొత్తగా వచ్చింది. ఆహా, పెద్దగా ఉంది. పోనీ ఇది చూడండి, హ్యాంప్టన్. హెవీగా ఉంది నాన్నగారు. ఇదేమో ట్రావెల్స్. ఎంతది? ఓ 4000 ఉంటుందండి. 4000? 4000ఏనా? 4000తో లెక్క పెట్టిచ్చేస్తారు మా నాన్న. నువ్వు నోరు మీరా. ఏమండి, 500లో ఏదన్నా ఉంటే చూడండి. 500లో ఏమొస్తుందండి? 500లో ఫ్యాన్ కావాలంటే నిజంగానే టేబుల్కి ఫ్యాన్ కట్టేసి ఇవ్వాలి. ఈ ఐడియా ఏదో బాగుందే. నాన్నగారు ఏంటండి మీరు? పోనీ సెకండ్ హ్యాండ్లో ఏమన్నా ఉంటే చూపించవయ్యా. సెకండ్ హ్యాండ్ కూడా 2000 తగ్గవండి. నాన్నగారు పదండి, ఊర్లో వేరే షాపులు లేవా, లేక మనకు దొరకవా?
నా వల్ల కాదు నాన్నగారు, టేబుల్ ఫ్యాన్ అనుకున్నాను, ఇంత తలపోటు తెచ్చి పెడుతుంది ఏంటండి ఇది? ఇప్పుడు ఏం చేద్దాం? ఏం చేస్తాం, ఇంటికి వెళ్దాం. ఎక్కడికి పోయారండి? బజార్లోకి వెళ్ళాంలేవే. ఇంతకీ వంట అయిందా? ఎక్కడా? కరెంటు పోయి అరగంట అవుతోంది. వస్తే మిక్సీ వేద్దామని కాసుకొని కూర్చున్నాను. అమ్మా ఇలా రావే. ఏంట్రా? ఇలా రా నువ్వు. ఏంట్రా ఇది? ఇప్పటి నుండి నీకు డైహార్డ్ ఫ్యాన్ అయినా ఎలక్ట్రిక్ ఫ్యాన్ అయినా నేనేనా అమ్మా? ఈ చేత్తో గాలినే కాదు, నీకోసం సుడిగాలిని కూడా పుట్టిస్తాను. పేపర్తో చిరాగ్గా ఉంటే చెప్పు, నోటితో ఊదుతాను. ఉఫ్ ఉఫ్ ఉఫ్. ఆపరా, కరెంట్ వచ్చింది, నేను వెళ్ళి పని చేసుకోవాలి. రీచెంటి, అదే అక్కర్లేదురా, నువ్వెళ్ళు. నువ్వు నీ పనిలో ఉండవే, నా పనిలో నేను ఉంటాను. అంటే స్టవ్ దగ్గర వేడిగా ఉందని ఫాస్ట్గా ఊపాను. ఇక నుండి కిందకి కాకుండా కాస్త పైకి ఊపుతానే. ఏదో ఒకటి చేసుకో. అబ్బా, చేతులు పడిపోయాయి. అమ్మా, అన్నం కూడా తింటానో లేదో ఈ చేతులతో. అమ్మా, ఈ పూటకి నువ్వే నీ కొడుక్కి అన్నదానం చెయ్యాలే. అన్నదానం కాదనుకుంటా, అన్నప్రాసన చెయ్యాలే. ఏడవకురా, తినిపిస్తాలే. ఇంతకీ ఆ పెద్దమ్మత్త కొత్త టేబుల్ ఫ్యాన్తో ఏం చేస్తుందో? మా అమ్మతల్లో ఆశలు రేకెత్తించి ఇక్కడ నువ్వు గాలిని ఆస్వాదిస్తున్నావా? చెప్తాను నీ పని. ఏంటిలా వచ్చావు? మా అమ్మ మీకు మంచినీళ్ళు ఇచ్చి రమ్మంది ఆంటీ. మంచినీళ్ళ? మంచినీళ్ళు ఎందుకు? ఇందాక మీరు మా ఇంటికి వచ్చినప్పుడు దాహంగా కనిపించారంట, ఇచ్చి రమ్మని పంపింది. అవునా? ఇవ్వు ఇవ్వు. ఎంతైనా మీ అమ్మది అభిమానమే అభిమానం. నన్ను సొంత అక్కలా చూసుకుంటుంది. మరి మీరు కూడా అంతే కదా, మా అమ్మని సొంత చెల్లెల్లా చూసుకుంటారు. మరి మీ చెల్లి కష్టాల్లో ఉన్నప్పుడు మీరు సాయం చేయాలిగా. కష్టమా? అవును. మా అమ్మ, అదే మీ చెల్లి అక్కడ చెమట బావిలో చిక్కుకుపోతే మీరు ఇక్కడ హాయిగా టేబుల్ ఫ్యాన్ వేసుకుని ఉంటారా? ఇందాక మీరు చెప్పిన మాట నాకు ఇంకా గుర్తుంది, పక్కింటోళ్ళ మీద అభిమానం ఉండాలని. ఇప్పుడు ఆ అభిమానంతోనే ఈ టేబుల్ ఫ్యాన్ నాకు ఇచ్చి పంపిస్తారని తెలుసు. నేనెప్పుడు చెప్పాను? చెప్పక్కర్లేదు, మీ మొహంలో కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. థ్యాంక్స్, మళ్ళీ తిరిగి ఇచ్చేస్తానే. అమ్మా, ఇప్పుడు చేసుకోవే పని. ఇదెక్కడిదిరా? అదంతా నీకెందుకే, నువ్వు చల్లగా పని చేసుకో. ఏంటిది ఆగిపోయింది? ఆ పెద్దమ్మత్త ఏదో శాపం పెట్టినట్టుంది. అమ్మయ్యా, మళ్ళీ తిరుగుతుంది. మళ్ళీ ఆగిందేంటిది? సెకండ్ హ్యాండ్లో కొనేసినట్టున్నారు వీళ్ళు. కరెంటు కూడా ఉంది, అయితే దీనిదే ఫాల్ట్. అర్జెంటుగా రిపేరీ చేసేయాలి. ఏం చేసినా ఆన్ కావట్లేదు ఏంటిది? ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి ఆంటీకి ఇస్తే ఖచ్చితంగా నేనే ఏదో ఒకటి చేశానంటుంది. ఏం చేయాలి ఇప్పుడు? ఏదైనా పాడైపోతే మొత్తం దాని పార్ట్లన్నీ విప్పేసి మళ్ళీ బిగిచ్చేస్తే సెట్ అయిపోతుందని బయాలజీలో చెప్పారు. అలా చేసి చూద్దాం. ఏంట్రా ఇది? ఇదిగో తీసుకెళ్ళి ఇచ్చిరా. ఏమైందిరా? ఏమైందంటావేంటే? నీకోసమే కదా, నీకోసమే కదా నేను ఇంత బాధపడి ఇంత చేసింది. అయినా సరే నన్నే కొట్టారు నాన్నగారు. మరి పక్కింటోంది తెచ్చి పాడు చేస్తే కొట్టరా? అది కాదే, చేసింది నీకోసమే కదా. చేసేది నా కోసమైనా నీ కోసమైనా
చేసే పని కరెక్టా కాదా అని ఆలోచించాలి. అయినా ఆవిడ మాటలకి నేను ఆశలు పెంచుకుంటానని ఎలా అనుకున్నావురా? చూడరా చంటి, మనిషికెప్పుడు అవసరాలుంటూనే ఉంటాయి. ఆశల్లానే అవసరాలు కూడా ఎప్పుడూ ఆగవు. ఈ రోజు టేబుల్ ఫ్యాన్ కావాలనిపిస్తే రేపు కూలర్ కావాలనిపిస్తుంది, ఆ తర్వాత ఏసీ, ఆ తర్వాత ఇంకేదో. ఇలా ఆలోచించే కొద్దీ ఆశలు పుడుతూనే ఉంటాయి, అవసరాలు పెరుగుతూనే ఉంటాయి. ఎప్పుడైనా సరే వాళ్ళ దగ్గర ఉంది వీళ్ళ దగ్గర ఉంది అని కొనుక్కుంటే అదెప్పుడు మనకి మనశ్శాంతినివ్వదురా. అలాంటి వస్తువు మన కళ్ళ ముందరున్నా అది పోటీ కోసమే కొన్నట్టుంటుంది, కానీ మన కోసం కొనుక్కున్నట్టుండదురా. అది కాదే, ఇప్పుడు మనకు అవసరమే కదా. అవసరమేరా, కానీ ఇప్పుడు పరిస్థితి కూడా చూసుకోవాలి కదా. అసలే నెలాఖరు, మీ నాన్న దగ్గర డబ్బులుందో లేదో మనం ఇబ్బంది పెట్టొచ్చా చెప్పు? నాన్నగారు, మీరు తెచ్చారా? అవునరా, తీసుకెళ్ళి ఆన్ చేయి. దేనికండి ఇది ఇప్పుడు? ఉండనివ్వవే. పొద్దున్న నేను చంటిగాడు వెళ్ళి ఊరంతా వెతికాం, ఎక్కడ తక్కువకి దొరకలేదు. సాయంత్రం మార్కెట్ వరకు వెళ్ళానా, పని చేయట్లేదని దీన్ని వెనక్కి పెట్టేశారు. పొద్దున్న మేము వెళ్ళిన షాప్కే తీసుకెళ్లి రిపేర్ చేయించుకొని తీసుకొచ్చాను. ఎరా, బాగానే పనిచేస్తుందా? సూపర్ గా పనిచేస్తుంది నాన్నగారు. రండి, భోంచేసి పడుకుందాం, చల్లగా ఉంటుంది. ఆగండి ఆగండి, వీడియో చూసి చేతులు దులిపేసుకుని వెళ్ళిపోదాం అనుకుంటున్నారా? రేయ్, అదే చేత్తో సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మన ఫ్యామిలీ మోజీ వీడియోని షేర్ చేయండి. ఉంటాను, బాయ్.